చాలా ఉత్తరాంధ్ర మొత్తం భక్తులందరి తాలూకా ఇది భాగ్యము, అదృష్టము. ఉత్తరాంధ్ర మరో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి శ్రీ రామతీర్థంలో సాక్షాత్తు రాముల వారు, సీతామహాతల్లి, లక్ష్మణస్వామి ఈ పవిత్రమైన పర్వతం మీద కొన్ని రోజులు గడిపినట్లుగా చారిత్రక ఆధారాలన్నీ కూడా చెబుతూ ఉన్నవి. రాముడు నివసించినటువంటి ప్రాంతం కాబట్టి ఇది రామతీర్థంగా ప్రసిద్ధికెక్కింది. కాబట్టి ఇటువంటి రామతీర్థం పర్వతానికి చుట్టూ కూడా గత 8 సంవత్సరాల క్రితం మరి దేవస్థానం అధికారులు, అలాగే మరి హిందూ బంధువులందరి సహకారాలతో 8 ఏళ్ల క్రితం గిరి ప్రదక్షిణ, సింహాచల స్వామివారికి ఎలాగైతే గిరి ప్రదక్షిణ ఉన్నదో అలాగే మన రామతీర్థంలో కూడా గిరి ప్రదక్షిణ అనేది ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు మనం చెప్పడం, ఆ రోజు ఉండేటటువంటి దేవస్థానం మన దేవాదాయ శాఖ వాళ్ళందరూ సహకరించి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమయ్యి వేలాది మంది భక్తులతో ఈరోజు గిరి ప్రదక్షిణ వైకుంఠ ఏకాదశి నాడు మరి మన ఆలయ ప్రధాన అర్చకులు సాయి గారు, అలాగే దేవస్థానం ఈవో గారు, మా పెద్దలు అందరూ కూడా సహాయ సహకారాలతో రామతీర్థం సేవా పరిషత్తు, అలాగే స్థానిక ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆబాల గోపాలం అందరూ సహకారాలతో దేదీప్యమానముగా గిరి ప్రదక్షిణ జరుగుతున్నది. ఇది 9వ సంవత్సరం. వేలాది మంది భక్తులు వచ్చారు. దేవస్థానం అధికారులు అందరికీ భిక్షలు, మంచినీళ్ళు, గిరి ప్రదక్షిణ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి, ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారు మన మాధవమ్మ గారు, అలాగే గతంలో కూడా ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ కూడా రోడ్డు నిర్మాణానికి విశేషంగా కృషి చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా రామతీర్థం గిరి ప్రదక్షిణకి, అలాగే మెట్లోత్సవానికి, వైకుంఠ ద్వార దర్శనానికి విశేషంగా భక్తులు ఈరోజు వైకుంఠ ఏకాదశి నాడు తరలి రావడం, అందరికీ కూడా ఈ ఆధ్యాత్మిక శోభను నింపడం, ఈ సందర్భంగా మేము మరీ ఆనందిస్తూ ఆ రామచంద్రమూర్తి వచ్చిన భక్తులందరికీ కూడా దివ్యమైన అనుగ్రహం అందించాలని మరీ కోరుతున్నాం.